నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశం నీకు నువ్వు అక్కడనో ఉన్నావు, నేను పాతాళమందు పడుకునేను అక్కడనే ఉన్నావు. రెక్కలు కట్టుకొని సముద్ర దిగబాలు నివసించినను అక్కడనే నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను అంట. ప్రియులారా, చాలా మంది అంటాడు నీ సన్నిధి నుండి నేను పారిపోతే బాగుండు. ఆయన సన్నిధిలో ఉంటేనే కదా చూసేది. దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళి ఇష్టానుసారంగా బ్రతుకుతాను అనుకుంటారు. నువ్వు సన్నిధి నుండి దూరమైనా నా చూస్తాడు. సన్నిధి నుండి పొలానికి వెళ్ళినా, లేకుంటే నువ్వు బ్రతకడానికి ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, హైదరాబాద్కి వెళ్ళినా, బొంబాయికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. చాలామంది అంటాడు ఆకాశం ఎక్కిపోతే బాగుంటుంది ప్రశాంతంగా, రెక్కలు కట్టుకుని అబ్బాయి ప్రాణం నెమ్మదిగా ఆకాశం రెక్కలు కట్టుకుని పోతే ఆకాశంలో ఉన్నాడైనా. ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నాడు. ప్రియులరా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు ప్రియులరా, ఇక్కడ నుంచి ఎక్కడికన్నా దూరంగా పోతే ఎవరన్నా చూడరు, మనుషులు చూడరు, కానీ దేవుడు నిన్ను చూస్తూనే ఉంటాడు. నీ నడక, నీ పడక గనక ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, సన్నిధిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, నువ్వు బస్ స్టాండ్లో ఉన్నా, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి ప్రియులరా, హల్లెలూయా. మనం రాకడ చివరి దినాల్లో ఉన్నాం ప్రియులరా. ఈ దినాల్లో ప్రియులరా